నిన్న కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకి ముఖ్యంగా వ్యవసాయ ఇరిగేషన్ శాఖ మంత్రులకి వాళ్ళు ఒక మెసేజ్ ఇచ్చారు. ఎల్నినో ప్రభావం భారత ఉపఖండం పైన పెద్ద ఎత్తున ఉండే అవకాశం ఉంది. కాబట్టి మీరు మీ రిజర్వాయర్స్లో నీటి లభ్యత, అదేవిధంగా ఆ నీటిని చాలా కాషియస్గా నియంత్రించి వాడుకోవాలని చెప్పి సూచనప్రాయంగా మరి ఒక అడ్వైజరీ జారీ చేశారు. అడ్వైజరీ అంటే అది చాలా ముఖ్యం. అంటే అది ఒక ఆదేశం కిందనే మనం లెక్క తీసుకోవాలి, చేసి పొదుపుగా వాడుకోవాలి అని చెప్పడం జరిగింది. దాంట్లో కొన్ని రాష్ట్రాల పేర్లుతో సహా వాళ్ళు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ నోట్ ఇచ్చారు. దాంట్లో తెలంగాణ రాష్ట్రంలో దాదాపు అన్ని జిల్లాలు ఉన్నాయి. మన 33 జిల్లాల లోపల అన్ని జిల్లాలు మినహాయింపు 1, 2 అది మహబూబ్ నగర్ను నారాయణపేట చెప్పారు, కానీ నా దృష్టిలో అవి కూడా వచ్చేస్తాయి. కాబట్టి సాగునీటి వనరులు ఏ విధంగా వాడుకోవాలి, ఎందుకంటే ఇది ఈ సంవత్సరం మొత్తం ఉంటుంది, దీని ప్రభావం వచ్చే ఎండాకాలం ఉంటుంది. ఇప్పుడు ఈ వర్షం ప్రభావం తగ్గడం వల్ల 27 సమ్మర్ విల్ బి ఏ డిజాస్ట్రస్, చాలా విపత్కర పరిస్థితులు ఉంటాయి. మరి ఈ రాష్ట్ర ప్రభుత్వము ఏం ఆలోచిస్తుందని చెప్పి ఒకసారి మనం పెడితే, ఇప్పుడు మంత్రులందరూ కూడా నేను ఇక్కడ పోవాలా, అక్కడ రావాలా, ఇక్కడ చర్చనా, అక్కడ చర్చనా ఛాలెంజ్లు చేసుకుంటా మీరు ఒక డ్రామాలు చేస్తారు మంత్రులు. అన్ని జిల్లాలకు మంత్రులు లేరు. ఫస్ట్ మంత్రివర్గమే పూర్తి స్థాయిలో లేదు. ఉన్న మంత్రులు ఈ నాటకాలు ఆడుతున్నారు. చాలా సీరియస్గా ఉన్నది. ఇది ఒక విపత్కర పరిస్థితి. ఇది ఎవరు ఆధీనంలో లేదు. ఇది సృష్టి యొక్క ప్రభావం మన పైన ఉండబోతున్నది అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు పెద్ద విపత్కర పరిస్థితి ఎదుర్కోబోతున్నామని చెబుతుంటే వీళ్ళు ఏమీ ఆలోచించడం లేదు, దురదృష్టవశాత్తు. నేను ఈరోజు ఉదయం పూట పేపర్లు చదివి అసలు మన దగ్గర గోదావరి నదిలో, కృష్ణా నదిలో ఎంత నీళ్లు ప్రవాహం ఉన్నది, ఎందుకంటే అట్లీస్ట్ గ్రౌండ్ వాటర్ ఏమైనా ఉంటుందా, అక్కడో ఇక్కడో ఈ తుంపురి వర్షానికి కూడా నీళ్ళు వస్తుంటాయి అని ఆలోచించి ఇలా శ్రీధర్ దేశపాండే గారు, ఇదివరకు ఫార్మర్ సూపరింటెండెంట్ ఇంజనీర్ మన ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, మరి వారు వ్యాసాలు అవన్నీ కూడా రాస్తూ అంటారు. నీటిపారుదల పైన కొంత మంచి అవగాహన ఉన్నటువంటి ఒక ఇంజనీరు, వారితోని మిగతా మిత్రులతోని మాట్లాడితే ఈరోజు సెంట్రల్ వాటర్ కమిషన్ ప్రతి 6 గంటలకు ఒకసారి రిలీజ్ చేస్తుంది. ఇది లేటెస్ట్. నేను ఇక్కడికి వచ్చే ముందు తీపిచ్చిన నెట్లో. ఏం చెప్తున్నారు, మేడిగడ్డ దగ్గర, నేను మీకు అందరికి కూడా వాట్సాప్లో ఇది పెడతాను, నెంబర్ 13, ఇక్కడ నెంబర్ 13 గోదావరి లక్ష్మీ బ్యారేజ్, భూపాలపల్లి జిల్లా, తెలంగాణలో ఈరోజు వాటర్ ఇన్ఫ్లోస్ అండ్ అవుట్ఫ్లోస్ 15,000 క్యూసెక్లు, అంటే 1 టీఎంసీ, రోజుకు 1 టీఎంసీ నీళ్లు ఈరోజు మేడిగడ్డ దగ్గర సముద్రం పాలవుతున్నది. కారణం రేవంత్ రెడ్డి. చెప్తా నేను, ఇన్ఫ్లోస్ 15,000 క్యూసెక్లు ఈరోజు ఉంది, అవుట్ఫ్లో కూడా 15,000 క్యూసెక్లు, రోజుకి 1.12 దాదాపు 1.5 టీఎంసీ నీళ్లు సముద్ర పాలవుతున్నాయి. మళ్ళీ పోనీ మీద ఇంకెంత ఉంది అని లెక్క తీసిన. ఇది సెంట్రల్ వాటర్ కమిషన్ ఎన్ని గంటలకి ఈరోజు ఉదయం పూట 8 గంటలది, ఈరోజు 8 గంటలకు సెంట్రల్ వాటర్ కమిషన్ రిలీజ్ చేసినటువంటి అబ్స్ట్రాక్ట్. కాగజ్ నగర్ దగ్గర 45,907
క్యూసెక్లు ప్రవహిస్తున్నది. ఇక్కడ మీరు చూసుకోవడానికి ఇప్పుడు మీకు అందరికి వాట్సాప్లో పెడుతున్నారు. అంటే 4 టీఎంసీలు రేపు ఉదయానికి మేడిగడ్డ దగ్గరకు వస్తాయి. అంటే 5 రోజుల్లోపట ఎల్ఎండి 5 రోజుల్లోపట మిడ్ మానేర్ నింపే అన్ని నీళ్లు ఇలా సముద్రం పాలవుతున్నాయి. కారణం రేవంత్ రెడ్డి 2.5 సంవత్సరాల నుండి కాలయాపన చేశాడు. ఎన్డీఏసే రిపోర్ట్ అని అదని ఇదని దుర్మార్గంగా దూరదృష్టి లేక తెలంగాణ రైతాంగాన్ని, ముఖ్యంగా తెలంగాణ జిల్లాలో పట్టణాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలు కరీంనగరు, వరంగల్, సిద్దిపేట, హైదరాబాదు లాంటి పట్టణాలకి, ఇంకా చిన్న చిన్న హుజురాబాదు, జమ్మికుంట లాంటి మున్సిపాలిటీస్కి అన్నిటి కూడా నీళ్లు ఇచ్చేటువంటిదే గోదావరి నదీ జలాలు, మిషన్ భగీరథ. మరి వచ్చే ఎండాకాలం ఎట్లుంటుంది? అట్లీస్ట్ మరి దురదృష్టవశాత్తు జరగకూడదని నేను భావిస్తున్నాను. మనందరం కూడా కోరుకుందాం, జరగకూడదు, ఎల్నినో ప్రభావం ఉండకూడదు తెలంగాణ పైన అని చెప్పి భావిద్దాం. దురదృష్టవశాత్తు మన చేతుల్లో లేదు, అది సృష్టి. వచ్చిందంటే ఎంత విపత్కర పరిస్థితులు అంటే స్నానాన్ని చేయడానికి కూడా నీళ్ళు ఉండవు వచ్చే ఎండాకాలంలో. కానీ ఇప్పుడు తెలివి తక్కువ పని వల్ల ఇలా నీళ్ళని సముద్ర పాలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఇప్పుడు కాదు, ఇదే ప్రెస్ మీట్ రూమ్ నుండి గత సంవత్సరంన్నర నుండి నేను, అదేవిధంగా మా సీనియర్ పార్టీ నాయకులందరూ కూడా 100 సార్లు చెప్పినాం, మేడిగడ్డను రిపేర్ చేపి అని చెప్పి చేపియలేదు. ఏమనుకున్నాడు? బాగా వర్షాలైతే కొట్టుకపోతుంది, కేసీఆర్ని బదనాం చేద్దాం అనుకున్నాడు. భూకంపం వచ్చినప్పుడు గింత కూడా కదలదు, మిల్లీమీటర్ కూడా కదలలేదు అక్కడ మేడిగడ్డ. దురదృష్టవశాత్తు ఒక పిల్లర్ కుంగింది. ఒక 5-6 నెలల లోపల రిపేర్ చేయించేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా 2.5 సంవత్సరాలు కాలయాపన చేసిండు మిస్టర్ రేవంత్ రెడ్డి. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల్లో ఏం లేదు, ఆయన ఏం మాట్లాడాడు చేయడు. అప్పుడప్పుడు పేపర్లో రిపేర్ చేపిస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చిండు, కానీ 2.5 సంవత్సరాలు తట్టెడు మట్టి, తట్టెడు సిమెంట్ కూడా కలపలేదు. ఇప్పటివరకు నేను రిపేర్ కార్యక్రమాలు మొదలుపెట్టలేదు. ఈ బీజేపీ నాయకులు 8 మంది ఎంపీలు గెలిచిండ్రు. ఎన్డీఎస్ఏ నేషనల్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ కింద ఏర్పడేటువంటి అథారిటీ అది టూత్లెస్, దానికి ఏం అధికారాలే లేవు. ఆఖరికి అది ఆడగాక మొగగాక అన్నట్టు ఒక మధ్య మార్గంలో తీర్పిచ్చింది. ఇది ఇట్లా జరిగింది, అట్లా జరిగింది, రిపేర్లు మీరే చేసుకోండి, మీరే దాని ఓనరు, మీరే చేసుకోమని చెప్పారు. చెప్పి కూడా ఏడాది అయింది. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ వచ్చి కూడా ఏడాది అయింది. మీరే చేసుకున్నది మీ బాధ్యత, మాకు సంబంధం లేదని చెప్పింది. అయినా చలనం లేదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి. ఇలా ఎవరు నష్టపోతారు? రైతులు తెలంగాణలో ఎక్కడ కూడా నాట్లేయలేదు ఇప్పటివరకు. రోహిణి కార్తీ వే కూడా 1 నెల రోజులు దాటింది. జూన్ 1 నుండి ఇప్పటి వరకు ఇదే మేడిగడ్డ దగ్గర 10.53 టీఎంసీ నీళ్లు పోయినని చెప్పి ఇదే రిపోర్టులో చెప్తారు. ఎంత? 10 టీఎంసీలు అంటే సగం ఎల్ఎండి నిండు. ఇప్పటికే నిజంగా రిపేర్ చేసి మోటార్ లాంచ్ చేస్తే సగం మిడ్ మానేర్ ఇప్పటికే నిండిపో. ఈ 2-3 రోజులు ఇవాళ రాత్రి వరకు 5 టీఎంసీల నీళ్లు మేడిగడ్డ దగ్గర సముద్రం పాలవుతున్నాయి. ఇదే ప్రవాహం ఇంకా 2 రోజులు ఉంటే మిడ్ మానేర్ నిండు. గివి మాట్లాడకుండా నేను ఇక్కడికి వస్తా, ఈ ఆఫీస్కి వస్తా, ఆ ఆఫీస్కి వస్తా, ఏం చర్చిస్తారండి మంత్రులు? నిజంగా కరీంనగర్ జిల్లా, వరంగల్ జిల్లా మంత్రులు ఎందుకు రేవంత్ రెడ్డి గారి మీద గట్టిగా పట్టుబట్టలేరు మీరు? నేను సీతక్కని అడుగుతున్నా, కొండ సురేఖ గారిని అడుగుతున్నా, శ్రీధర్ బాబుని అడుగుతున్నా, పొన్నం ప్రభాకర్ గారిని అడుగుతున్నా, లక్ష్మణ్ గారిని అడుగుతున్నా, ఎందుకు మీరు మౌనంగా ఉంటున్నారు? ఇవాళ ఎవరు నష్టపోతారు? ఇవాళ మేడిగడ్డ రిపేర్లు, అన్నారం, సుందీల దగ్గర ఇప్పటి కూడా నింపచ్చు నీళ్ళు చెప్తున్నా నేను. ఒక ఆయన రిటైర్ అయిన
ఈఎన్సీ అనిల్ గారు మాట్లాడినట్టు అప్పుడు పత్రికలు చదివిన మనం ఈ రోజు వరకు కూడా ఇప్పటికి కూడా మేడిగడ్డ పక్కకు పెట్టు అన్నారం దగ్గర జస్ట్ గోదావరి నదికి ఒక చిన్న ఇసుకతో అక్కడ ఉన్న ఇసుకనే ఒక మేటేస్తే 95 మీటర్లకు నీళ్లు ఎక్కుతే మనకు కన్నేపల్లి పంప్ హౌస్కి నీళ్లు పంపు చేయొచ్చు. ఈ రోజు కూడా చేయొచ్చు. రేవంత్ రెడ్డి నీకు చిత్తశుద్ధి ఉన్నట్టయితే కమాన్ స్టార్ట్ ది వర్క్ ఫ్రమ్ టుమారో. కానీ అంటే అది ఆన్ చేస్తే కేసీఆర్ రైట్ అవుతాడు అని దుర్మార్గంగా ఇలా ఆలోచించి రైతుల నోట్ల మట్టి కొడుతున్నాడు రేవంత్ రెడ్డి. కొన్ని జరుగుతాయి, యాక్ట్ ఆఫ్ గాడ్, అది జరిగింది. మళ్ళీ కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చుంటే 3 నెలలు 6 నెలల లోపల రిపేర్ చేయించు ఇదే మేడిగడ్డను. అసలు ఎన్డీఏసీ దగ్గర ఎవడుకోమన్నాడు? ఏమవసరం? ఇన్ వాట్ వే దే ఆర్ కన్సర్న్? ఆ బిల్లు పెట్టినప్పుడు నేను పార్లమెంట్లో నేను ఉన్నా. అది దేనికి పనికిరాని అధికారం లేని ఒక సంస్థది. వాడు రూపాయి ఇచ్చేది లేదు, ఒక మంచి మాట చెప్పేది లేదు. ఏం చెప్పిండు ఆఖరికి రిపోర్ట్లా? గిట్ల జరిగింది, గట్ల జరిగింది, గిట్ల జరిగింది, గట్ల జరిగింది, మీరు చేసుకోండి అని చెప్పిండు. గా రిపోర్ట్ కోసం 2.5 సంవత్సరాలు ఎవరిని మోసం చేసిండు రేవంత్ రెడ్డి? ఎన్డీఎస్ఏ రిపోర్ట్, కమాన్ చర్చకు పెడదాం రండి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఏం చెప్పింది? మీరే ఓనర్లు, మీరే రిపేర్ చేసుకోండి అని చెప్పింది. గది గా మాట కోసం 2.5 సంవత్సరాలు వేస్ట్ చేస్తాడు నువ్వు. ఆ మాట కోసం కాదు, దాన్ని కేసీఆర్ని బదనాం చేద్దాం అనుకున్నాడు. కూలేశ్వరం అని. ఇలా అదే దిక్కు, కాళేశ్వరమే తెలంగాణ ప్రజలకి దిక్కు. ఒక ఏడాది క్రితం 1 ఇయర్ బ్యాక్ బండి సంజయ్ గారు నేను 2 నెలల్లో కూడా పట్టుకత్తా తుమ్మిడిహట్టి పర్మిషన్ అన్నాడు. నేను అదే తెల్లారి అన్నా, 2 నెలలు కాదు 6 నెలలు టైం ఇస్తాం మిస్టర్ బండి సంజయ్ అని చెప్పినాం. ఇప్పుడు ఏడాది దాటింది. బండి సంజయ్ మీరే రాశారు, ప్రముఖంగా పత్రికలు టీవీలు బ్రహ్మాండంగా చూపించారు 2 నెలల్లో కూడా పర్మిషన్ పట్టుకత్తా అని. ఒక్కసారి బొంబాయికి పోలేదు. ఫడ్నవీస్ దగ్గర పోయి అడగగలుగుతాడా? అరే ఈయన బండి సంజయ్ ఆ ప్రాజెక్ట్ కట్టనియరు వాళ్ళు. కాంగ్రెస్ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చౌహాన్ నేను కట్టనియ్యను అని చెప్పి కాంగ్రెస్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి చెప్పిండు. ఫడ్నవీస్ స్వయంగా కేసీఆర్కి చెప్పిండు. ఫడ్నవీస్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి, కేసీఆర్ గారు తెలంగాణ ముఖ్యమంత్రి కట్టనియ్యను, ఆ హైట్లా కట్టనియ్య అని చెప్పిండు. బండి సంజయ్ పోయి పట్టుకొస్తా అన్నాడు. 2 నెలల్లో పట్టుకొస్తా. నేను అనలేదు మిస్టర్ బండి సంజయ్, నువ్వే అన్నావు 2 నెలల్లో పట్టుకొస్తా అని. టీవీ ఛానల్స్ అందరూ చూపియాలి ఆయన నా స్టేట్మెంట్, ఆయన స్టేట్మెంట్. ఇంటర్వ్యూ కూడా ఇస్తలేడని చెప్పి మళ్ళా ఎవరన్నారు? రేవంత్ రెడ్డి అన్నాడు. ఇంటర్వ్యూ కాదు అసలు ఆయన ఈయనయ్యాడు. ఎందుకంటే నీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి రిజెక్ట్ చేసిండు, నీ మన్మోహన్ సింగ్, సోనియా గాంధీ రిజెక్ట్ చేసింది. ఇది ఎవరిని మోసం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి? తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాడు. అట్లీస్ట్ ఇప్పటికైనా ఆ అన్నారం సుందీల నింపొచ్చు, అవకాశాలు ఉన్నాయి. కేసీఆర్ పైన నిందలేయడానికి, కూలేశ్వరం అని చెప్పి బదనాం చేయడానికి నువ్వు చేసుకున్నటువంటి విషయాలే ఇలా విపత్కర పరిస్థితులకు దారితీస్తున్నాయి. నువ్వు తీసుకున్న నిర్ణయాలే తెలంగాణ ప్రజలకి ఇలా ఇబ్బందికరమైన పరిస్థితులు రాబోతున్నాయి. అట్లీస్ట్ ఇప్పటికైనా మంచి నీళ్ళ కోసమైనా ఎల్లినో ప్రభావం గట్టిగా ఉన్నట్టయితే మంచి నీళ్ళ కోసమైనా నీళ్ళని కాపాడుకోవాలి. ఇవాళ రోజు 1 టీఎంసీ నీళ్లు మేడిగడ్డ దగ్గర నుంచి ఇవాళ పోతున్నాయి. గత నెల రోజుల నుంచి వెళ్ళి 10 టీఎంసీలు పోయినాయి. రేపటి నుండి 5 టీఎంసీలు పోతున్నాయి. ఇవాళ కొన్ని ఏం చెప్తున్నాను, సెంట్రల్ వాటర్ కమిషన్ సక్మూర్ డిశ్చార్జెస్ ఎట్ బేస్ స్టేషన్స్ ఇవాళ పొద్దున 8 గంటలకు ఇచ్చింది. 45,907 క్యూసెక్ల నీళ్లు, దాదాపు 4 టీఎంసీల నీళ్లు అక్కంచెల్లి మన మేడిగడ్డకు వచ్చేసరికి 12 గంటలు పడుతుంది. రేపంచెల్లి ఆ ఇన్ఫ్లోస్ వస్తున్నాయి. ఎందుకంటే అదంతా అడవి ప్రాంతం పైన. కేసీఆర్ ఎందుకు కట్టిండు మేడిగడ్డ దగ్గర? 100 గంటలు కూర్చొని చర్చించినాం ఆ రోజు. ఆనాటి మంత్రివర్గ సభ్యులు, మాలాంటి పార్లమెంట్ సభ్యులు, ఇంజనీర్లు,
అక్కడైతేనే తెలంగాణ నీళ్ళు ఉడవోసుకోవచ్చు అని చెప్పి కేసీఆర్ గారు మేడిగడ్డ దగ్గర ఆలోచన చేసిందే ఇవాళ నిజమని తేలిపోయింది. అది ఒక్కటే దిక్కు కాళేశ్వరమే అనేది తేలిపోయింది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ రాష్ట్ర మంత్రివర్గ సభ్యులు దీనిపైన సీరియస్గా తీసుకొని అట్లీస్ట్ ఇప్పటికైనా ఏం చేయొచ్చు. మీరు ఈ ప్రెస్ క్లబ్బు ఆ ప్రెస్ క్లబ్బులు చర్చలు గిర్చలు కాదు, రేపు పోయి అక్కడ మేడిగడ్డ దగ్గర కూర్చోండి, లేదా అన్నారం సుందిల దగ్గర కూర్చోండి, ఎట్లా నీళ్ళని ఉడవోసుకోవచ్చు, ఎట్లా కాపాడుకోవచ్చు అని ఆలోచించండి. అది చేయకుండా పనికి మాలిన మాటల కోసం టైం వేస్ట్ చేయకండి. ఎందుకంటే ఎల్ నినో ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పి ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంకో నిన్న కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి అడ్వైజరీ సూచనప్రాయంగా గిట్లా మీరు కాపాడుకోండి, నీళ్ళను కాపాడుకోండి, నీళ్ళను అని చెప్పింది. కాబట్టి అట్లీస్ట్ ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారికి సోయొత్తని చెప్పి నేను ఆశిస్తున్నాను. జై తెలంగాణ.